ఈ వీడియోలో ఎన్పిటిఎల్కి సంబంధించి 2024 పాస్ అవుట్ అయిన వాళ్ళకి అంటే ఎన్పిటిఎల్ సప్లీగా ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అలాగే 2025లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్కి వెళ్తున్న వాళ్ళకి ఎన్పిటిఎల్కి సంబంధించి అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. ఎన్పిటిఎల్కి సంబంధించి చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే పాస్అవుట్ అయిన వాళ్ళకి అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఫైనల్ ఇయర్కి వెళ్తున్న వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అనేది ఆ యూనివర్సిటీ రిలీజ్ చేసింది. ఎవరైతే 2024 పాస్అవుట్ అయ్యి ఫైనల్ ఇయర్లో మీకు ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ లేకుండా అంటే అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయినా ఎన్పిటిఎల్ ఒకటే ఉన్నా లేదు ఎన్పిటిఎల్ కూడా సప్లీగా ఉంటే వాళ్ళకి యూనివర్సిటీ ఒక చిన్న లాస్ట్ ఛాన్స్ లాగా మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సప్లీలో ఎన్పిటిఎల్ ఉందో వాళ్ళకి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్పిటిఎల్కి. అండ్ ప్రీవియస్గా మీరు మీరు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ లేకుండా ఉంటే మాత్రం మీరు కొత్త కోర్సుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీవియస్గా తీసుకున్న కోర్స్ అంటే 2024 పాస్అవుట్ ముందు మీరు ఫైనల్ ఇయర్లో ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఆ లిస్ట్ ఆఫ్ కోర్స్ కానీ ప్రజెంట్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్లో కానీ ఆ కోర్స్ కానీ ఉంటే మీరు అదే కోర్సు మీరు కంటిన్యూ చేసుకొని మీరు క్లియర్ చేసుకుని సర్టిఫికేట్ అనేది రెస్పెక్టివ్ కాలేజెస్లో సబ్మిట్ చేస్తే 3 క్రెడిట్స్ అనేవి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత మీరు సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మీకు క్లారిటీ అయింది అనుకుంటాను. సో ప్రీవియస్ అంటే 2024 బ్యాచ్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు మీరు తీసుకున్న కోర్స్ అనేది ప్రజెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కానీ లేకుండా ఉంటే మీరు కొత్త నోటిఫికేషన్లో ఇచ్చిన ఆ లిస్ట్ ఆఫ్ కోర్సుల్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లాస్ట్ టైంలో మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ కానీ ప్రజెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంటే అదే కోర్స్ మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది 2024 పాస్అవుట్ అయిన ఫైనల్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది. సో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ అనేది వచ్చింది, మీరు రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్తే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. లేదు అంటే ఆన్లైన్లో అనుకుంటారు. మీ కాలేజెస్ వాళ్ళు ఏది చెప్తే ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. ప్రజెంట్ 2025 బ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్కి వెళ్తున్న వాళ్ళకి ఎన్పిటిఎల్ అనేది కంపల్సరీ ఉంది. సో మీరు మళ్ళీ లాస్ట్కి వచ్చేప్పటికి ఎన్పిటిఎల్ మాకు చెప్పలేదు మా కాలేజ్ వాళ్ళు, ఇవన్నీ కాదు, నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రొఫెషనల్లీ ఎలెక్టివ్స్ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్ కింద మీకు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీ కాలేజ్ వాళ్ళు ఏ కోర్స్ అయితే ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ పైన మీరు రిలవెంట్గా ఈ ఎన్పిటిఎల్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి యూనివర్సిటీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసింది కంపల్సరీగా మానిటరీగా మీరు ఎన్పిటిఎల్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు తీసుకునే కోర్స్ ఖచ్చితంగా 12 వీక్స్ ఉండాలి. 12 వీక్స్ ఉంటేనే 3 క్రెడిట్స్ అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారు. 12 వీక్స్ కోర్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా మీరు ఎన్పిటిఎల్ కూడా చేయాలండి. మళ్ళీ చెప్పరు. సో మీ కాలేజ్ వాళ్ళు చెప్పలేదని చెప్పో లేదా నేను ఇన్ఫార్మ్ చేయలేదని మాత్రం అనకండి. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ ఒకసారి ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేసి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి బ్రాంచ్కి వీళ్ళు కోర్సెస్ అనేది అలాట్ చేయడం జరిగింది యూనివర్సిటీ. ఒకసారి మీ బ్రాంచ్కి ఏం కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి. సో ఇదన్నమాట ఎన్పిటిఎల్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే మనకి యూనివర్సిటీ నుంచి వచ్చిందో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. పాపం ఎవరికైనా సప్లీలు ఉన్నా అండ్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్లోకి వెళ్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. Thank you so much for watching Jain 2 Updates. Keep supporting for Jain 2 Updates.